ఏపీలో సంచలనం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, విశాఖ, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయన్న ఆరోపణలు, ఫిర్యాదులతోనే మూకుమ్మడి దాడులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే కాదు, ఏకంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అవినీతి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్గా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా ఏకకాలంలో 120 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు కొందరు పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత భూముల సర్వే నంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఏసీబీకి కంప్లైంట్స్ అందాయి. అందులోనూ డాక్యుమెంట్ రైటర్లతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కై నెలవారీగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిష్ట వేసిన డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారం పైన ఫోకస్ పెట్టారు. ఏ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారన్న వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ దాడులతో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని సిబ్బంది పరారయ్యారు. కొందరు గోడలు దూకి పారిపోగా మరికొందరు జేబుల్లోని డబ్బుల్ని కాల్వల్లోకి, బాత్రూముల్లోకి విసిరేసి పరుగులు తీశారు. ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కిటికీలో నుంచి 30,000 రూపాయలు బయటకు విసిరేశారు. దీంతో పాటు కొంతమంది ఉద్యోగుల దగ్గర డబ్బులు గుర్తించారు. ఇక ఈ డబ్బులు రికార్డుల్లో నమోదు చేశారా లేదా అని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్ని సీరియస్గా భావిస్తోంది ఏసీబీ. అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక మా కరెస్పాండెంట్ వసంత్ ఉన్నారు లైవ్లో వివరాలు అందించడానికి. వసంత్, ఏంటి విచిత్రాలు? గోడ దూకి పారిపోవడం, కిటికీలోంచి డబ్బులు బయటపడేయడం ఇంత ఘోరంగా జరుగుతోందా? అండ్ మెయిన్గా 120 కార్యాలయాల్లో ఒకేసారి అసలు ఎందుకు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పూర్తిగా డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ప్రభుత్వానికి వరుసగా కంప్లైంట్లు అందుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలతోనే ఏసీబీ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి అడ్డాలుగా మారినటువంటి ఏసీబీ కార్యాలయాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల పైన ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఏసీబీకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్స్, సబ్ రిజిస్టార్లు మొత్తం కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు రిజిస్ట్రేషన్కి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పర్సంటేజ్ల రూపంలో వసూలు చేస్తున్నారనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్. ఇక రెండవది, నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి వాటిని రెవెన్యూ అధికారులతో కలిసి కుమ్మక్కి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మూడవది, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం వ్యవహారాన్ని తెరవెనుకుండి చక్కబెట్టే ప్రయత్నాలు చేయడం లాంటి అంశాలపైన ప్రత్యేకంగా ఇటీవల వరుసగా ప్రభుత్వానికి కంప్లైంట్స్ వస్తుంది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో సబ్ రిజిస్టార్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూరేలాగా ఈరోజు అన్నటువంటి సోదాలు దాదాపు 100కు పైగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు జరిగితే వాటిలో ప్రధానంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ప్రత్యేకంగా ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఏసీబీ గుర్తించింది. సబ్ రిజిస్టార్ల కన్సర్న్లోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తూ వారి ద్వారానే ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చేటటువంటి వారు ఉంటారో వారి నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీ దాడులు చేయడం మొదలుపెట్టగానే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సమీపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు మొత్తం కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి బయటకు కొంతమంది పారిపోగా మరికొంతమంది వారి ఆఫీసులకు, కార్యాలయాలకు మొత్తం తాళాలు వేసుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో గత 6-7 నెలల వ్యవధిలోనే ప్రత్యేకించి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత సంఖ్య పెరిగింది. అలాగే క్రయ విక్రయాలు కూడా పెరిగాయని కూడా ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది సబ్ రిజిస్టార్లు ప్రధానంగా చిన్న పెద్ద అని తేడా లేదు, జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఉండే ప్రాంతాలు కావచ్చు, అలాగే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి హెడ్ క్వార్టర్గా ఉండే పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఇటీవల కాలంలో క్రయ విక్రయాలు పెరుగుతున్నాయి. వాటిని బేస్ చేసుకుని ఈ అక్రమాలకు సబ్ రిజిస్టార్లు పూనుకున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలు సంబంధించి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాటిపైన ప్రత్యేకంగా సోదాలు చేసింది.
ప్రస్తుతం ఈరోజు రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఈ తనిఖీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత 3-4 రోజుల వ్యవధిలో జరిగినటువంటి ఈ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మిగిలినటువంటి రిజిస్ట్రేషన్ అంటే గత 4 రోజుల వ్యవధిలో చేసినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాటిని మొత్తాన్ని కూడా పరిశీలిస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీబీ డిఎస్పీ కొద్దిసేపటి క్రితం టీవీ నైన్కి చెప్పారు. మిగిలినటువంటి జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగుతాయి కాబట్టి వారందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్.